గట్టిగా హల్లెలూయా. ఈసారి సొంతంగా మీరు చెప్పండి. ఇది మీ కథ. ప్రియులారా, దేవుని ప్రజలారా, ఏమో గుండెకాయ సరే వెళ్దే. నేను అంటాను, చేతుల కాళ్ళు కొంచెం కొంచెం తినేసిన కానీ గుండెకాయ కరెక్ట్గా ఉంది తిరుకోడికి. చెప్పరే స్తోత్రం. ఈ కాలు చేతులన్నీ బేపచ్చుకున్నాడు గుండెకాయ వీకాడికి. ఎవరికి చెప్పాకండి, మీకు చెప్తాను. కానీ మేము ఎందుకని నాటికలు, కథానికలు, వేదిక ప్రదర్శనలు చేయనేమో? జఫన్యా శాస్త్రి గారికి సంగీతం, సాహిత్యం ఇలాంటి కళల పట్ల అనురక్తి ఉన్నది, కానీ నాటక రంగంపై చాలా విరక్తి ఉన్నట్లున్నది. ఇవన్నీ వేదికల మీద అనుమతిస్తాడు. పాటలు, కవితలు, కథానికలు, సంగీతములు, సాహిత్య సమ్మేళనములు. కానీ ఇందులో భాగమే ఒక నాటకం వేయించవచ్చుగా. కుర్రలు సరదా పడుతున్నారు. సిద్ధాంతపరమైన చర్చ ఏమి చేపట్టున్నా కానీ ఊరికే పైన సరదాగా చిన్నగా చెప్తాను ఒక మాట. యోబు నాటిక వేస్తున్నారట ఒక చర్చిలో. ఏమిటండి విషయం అంతా ప్రజలకు చక్కగా అర్థం కావాలని. అందరూ కాస్త గంభీరంగా స్తరుద్రూపిగా కనపడ్డవాడికి యెహోవా దేవుడు పాత్ర ఇచ్చారు. బక్కపల్చగా వికృతంగా ఉన్నవాడికి సైతాన్ గారి పాత్ర ఇచ్చారు. సౌమ్యుడిగా పద్ధతిగా ఉన్నవాడికి యోబు గారి పాత్ర ఇచ్చారు. ఎలా వ్యవహారం సాగుతోంది. కొంటి తెలివితేటలో నక్క చిత్తుల చూపులు ఉన్నవాడికి ఎలీఫజు బ్యాచ్ గ్రూపులు ఇచ్చారు. ఇలా పాత్రలన్నీ పంచిన తర్వాత మరీ సాతానుగాడి పాత్ర అన్నప్పుడు కేవలం బక్కపల్చగా కాస్త నల్లగా ఉంటే సరిపోదు, కానీ విస్తృతంగా వాడికి ఒక మోస్కేసి ఒక గౌన్ వేసి నల్లగా వాడు కొంచెం చూడగానే వామ్మో అనిపించేలా తయారు చేశారు. యెహోవా దేవుడు పాత్ర వేసిన వాడికి కాస్త గంభీర వదనం, చాలా తెల్లని అంగి ఇలాంటివి వేశారు. ఈ భారీ ఆకారం ఉన్నదే వీడు యెహోవా దేవుని పాత్రలో కూర్చున్నవాడు. చూడ్డానికి ఆజానుబాహుడు పాత్ర. 100 కేజీలకు ఏమో తగ్గడు మనిషి. అంతా బేబత్సవే, గుండెకాయ తప్ప. ఆ నాటికలో సీన్ ఎలా చేశారంటే, దేవదూతలందరూ ఆరాధిస్తుండగా, భక్తులందరూ పాడుచుండగా అకస్మాత్తుగా దబేలమని దూకేలాగా సైతాన్ గడి పాత్ర పెట్టారు. ఈ సైతాన్ గడి పాత్రలో దోబమని దూకాడు. ఆడు దూకటమే ఈ యెహోవా దేవుడు పాత్రలో ఉన్నవాడు పడిపోయాడు. తెరా తెరా ఏసాయి, తెరేసాయి అని తెరేసారు. వేవేల జనమంతా ఏమిటి సంగతి, యెహోవా దేవుడు పడిపోయాడు. ఓరి దుష్ట దుర్మార్గ పాపిష్టి మానవా, ఏమిటి ఆ స్టేట్మెంట్? అదేలేవో ఆ పాత్ర వేసినాడు. అంత పొడికి ఎవడు పలుకుతాడు? సైతాను గాను చూసి ఎవరట? అందుకే నాటికలు వద్దని చెప్తున్నాను నేను.